ఎంఎస్ టాకీస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని కలవబోతున్నాం. ఒక విలక్షణ హీరో, ఒక విలక్షణ దర్శకులు, తనదైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేసిన మన రియల్ హీరో, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. యుఐ సినిమా రేపు డిసెంబర్ 20వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ సినిమా గురించి వారితో చర్చిద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పెద్ద సూపర్ స్టార్. అయ్యో మీరు గొప్ప విషయం ఏంటంటే మీరు తెలుగులో ఎంత అనర్గళంగా మాట్లాడటం మాకు చాలా ఈజీ. థ్యాంక్ యూ మీతో మాట్లాడటం. థ్యాంక్ మీరు తెలుగులో ఎంత బాగా మాట్లాడతారు కదా. మీకు తెలుగులో మూలాలు ఏమైనా ఉన్నాయా? మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అదేంటో తెలియదు సార్. యాక్చువల్లీ మనము బెంగళూరులో కొంచెం తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడతాను. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, కొంచెం మాట్లాడతాను. తర్వాత నేను ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నేను ఒక ఫిలిం స్టార్ట్ చేశాను, డైరెక్ట్ చేశాను, తర్వాత యాక్ట్ చేశాను చాలా ఫిలింలో. తర్వాత ఆ డైరెక్ట్ చేసే టైంలో తెలుగు అన్నీ డైలాగ్ రాసే టైంలో కన్నడ డైలాగ్ ట్రాన్స్లేట్ చేసేది, ఇదేంటి అని కనుక్కునేది, అదన్నీ కొంచెం హెల్ప్ అయ్యింది. గొప్ప విషయం ఏంటంటే చాలామంది మన తెలుగు వాళ్ళే తెలుగులో ఇంత స్పష్టంగా మాట్లాడలేరు. అయ్యో కానీ మీరు చాలా బాగా మాట్లాడతారు. లేదండి, నేనంతా కొన్నిసారి ఏదో వర్డ్స్ కొంచెం ఇదవుతుంది. ఏమంటే మాట్లాడుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, ఎప్పుడో గ్యాప్ ఇస్తే కొంచెం ఇదవుతుంది అంతే. మీలో ఒక గొప్ప హీరో ఉన్నారు, గొప్ప దర్శకుడు, విలక్షణ కాన్సెప్ట్తో ఉన్న మీరు విలక్షణ కాన్సెప్ట్తో అనేక చిత్రాలు తీశారు. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అదే ఇన్ బిట్వీన్ నేను వేరే ఫిలిమ్స్ అన్నీ చేస్తూ ఉంటాను. తర్వాత ఏదో ఒక ఐడియా వస్తే అది 100% వర్కౌట్ అవుతుందా, ఇది అందరూ ఇది ఈ టాపిక్ నాతోనే ఉందా, అందరితో ఉందా ఇది అని కన్ఫర్మేషన్ చేసుకొని నాకు ఇది వస్తేనే చేస్తాను సార్, అంతే. రేపు డిసెంబర్ 20వ తారీఖు విడుదలవుతుంది ఈ సినిమా. ఈ సినిమా ఎటువంటి అంచనాలు, ఏ విధంగా ఎంత అంచనాలు ఉన్నాయి అనుకున్నారు సినిమా? ఎక్స్పెక్టేషన్స్, భారీ ఎక్స్పెక్టేషన్స్. అయ్యో అది నాకు తెలియదండి. ఏం చేయాలో అది నేను వర్క్ చేస్తాను అంతే. దాని గురించి నేను ఎక్కువ థింక్ చేయను. ఇట్ ఈస్ లైక్ మై డ్యూటీ, ఐ హ్యావ్ టు డూ దిస్, అది చేస్తాను అంతే. ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కొంచెం ఆసక్తిగా మీకు టెన్షన్గా ఉందా కొంచెం ఈ సినిమా? కాదు, లేదు అని చెప్పేకవ్వదు, ఉంటుంది. బట్ తర్వాత అనిపించింది నా చేతిలో లేదు, అది నేను వర్క్ చేసేదంతే. అదే ఏమి మ్యాక్సిమం చేయాలో అది చేయాలి అంతే. అది అయిన తర్వాత నా చేతిలో లేదు, ఫిలము మీ చేతిలో ఉంటుంది అంతే. మీ సినిమాల ద్వారా ఎప్పుడు ఎదుటివారిని టెన్షన్ పెడుతూ ఉంటారు. మీ సినిమాల ద్వారా ఎప్పుడు ఎదుటివారిని టెన్షన్ పెడుతూ ఉంటారు. అయ్యో మీ పాత్రల ద్వారా మీ ఎలాగంటే ఎదుటివారికి ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఓ థ్యాంక్ యూ. ఎంత ఈజీయా ప్రపంచంలో బతకడం ఎంత ఈజీ అనిపిస్తుంది. గత సినిమాలను మీరు చూస్తే అన్ని పాజిటివ్గా, ఏదైనా సరే కష్టం అనిపించదు, అంత ఈజీగా ఉంటుంది. ఓ థ్యాంక్ యూ. అదే రీతిలో ఈ సినిమా ఉంటుందా? లేదు, అది మరి చెప్పేకవ్వదు. అలాగే ఇది ఉంటుంది, ఇలాగే ఇంకొకటి ఫిలిం ఉంటుంది అని తెలీదు. ఇది వేరే రకంగా ఉంటుంది, ఒక సింబాలిజం ఉంటుంది దీంట్లో. ఒక మీకు అన్నీ ఏం కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ కావాలో అదన్నీ ఉంటుంది. కామెడీ, లవ్, యాక్షన్ ఇదన్నీ ఉంటుంది. దానికి వెనకాతల ఇంకొకటి ఉంటుంది, అది లేయర్స్ లాగా, ఒక సింబాలిజం లాగా ఉంటుంది ఫిలిం. మీకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. మీరు తెలుగులో డైరెక్ట్గా ఒక సినిమా దర్శకత్వం వహించే అవకాశం ఏమైనా ఉందా? దర్శకత్వం చూస్తాను, మీ దర్శకత్వం డెఫినెట్గా చూస్తాము. ఎవరు కుదిరితే డెఫినెట్గా చేస్తాను. ఎంత విలక్షణ దర్శకుడికి, ఒక హీరో, ఒక విలక్షణ దర్శకుడికి మీ అభిమాన విలక్షణ దర్శకుడు ఎవరు? మీ అభిమాన దర్శకుడు? చాలామంది ఉన్నారండి. విలక్షణ అని చెప్పకూడదు, అదేమో మీరు నాకు చెప్తున్నారు. అదేం లక్షణమైన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఎవరు లేరా? లేదు, చాలామంది. లేదు, రాజమౌళి గారి నుంచి పెట్టుకొని త్రివిక్రమ గారు, సుకుమార్ గారు, వీళ్ళందరూ నా ఫేవరెటే. నేను చూస్తూ ఉంటే వావ్, ఇలాగ ఫిలిం చేయొచ్చా అని నాకు ఇది వస్తుంది. చూస్తూ ఉంటే ఇలా చేస్తారని ఒక ఇది వస్తుంది. సో లహరి సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ, మ్యూజిక్ సంగీతపరంగా చాలా పెద్ద సంస్థ. వాళ్ళ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఇంతకుముందు ఎప్పుడైనా వారితో కలిపి చేశారా? ఇంతకుముందు సినిమాలు ఏమన్నా? లేదు, నా ఫస్ట్ ఫిలింనే ఆడియో రిలీజ్ చేసిందే వాళ్ళే. ఎప్పుడు ఎవరికో నా గురించి ఏమీ నమ్మకలేనప్పుడు వేలు గారని ఉన్నారు లహరిలో, ఆయన ఒక సెలబ్రిటీ లాగా అక్కడ. లహరి వేలు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్.
వాళ్ళు పిలిచి ఈ సాంగ్ని నేను తీసుకుంటాను అని ఆ టైంలో 2.5 lakhs అంటే ఇప్పుడు అది ఎంత అని అనుకోండి, ఆ టైంలో అది పెద్ద అమౌంట్. అది ఇచ్చి అంత కాన్ఫిడెన్స్లో ఫిలిం రిలీజ్ చేశారు, అది ఆడియో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఒక 50 years లెగసీ ఉంది, 50 years ఒక ఇది ఉంది. దే ఆర్ పైనీర్స్. ఆడియోని ఇలాగూ చేయొచ్చు, దీన్ని ఒక ఆడియో సంస్థ ఒక ఇది చేయొచ్చు అని చూపించింది. ఒక 50 years అయింది. ఇప్పుడు వాళ్ళు రిలవెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు చంద్రు అని మన నవీన్ అని వాళ్ళిద్దరూ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆల్రెడీ నాకే తెలియకుండా నాకు తెలుసు చాలా ఫిలిం చేస్తున్నారని. ఆల్రెడీ 9 ఫిలిం చేసేసారు. బట్ ఇది నా ఫస్ట్ ఫిలిం అంటారు, అది గొప్పతనం వాళ్ళది. ఇది మన ఫస్ట్ ఫిలిం లాగా నేను అలాగే అనుకున్నాను. ఫస్ట్ టైం వచ్చారా, లేదు వాళ్ళు ఆల్రెడీ చాలా ఫిలిం చేశారు. ఇప్పుడు ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, ఇంకా పెద్ద పెద్ద ఫిలిం చేయాలి, వేరే వేరే లాంగ్వేజ్లో చేయాలి అన్ని ఐడియాస్ ఉంది వాళ్ళకి. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఇంతకుముందు మీ సినిమాలు అన్ని భాషల్లో కూడా విజయవంతమైంది. అలా పాన్ ఇండియా లేదు, ఇప్పుడు పాన్ ఇండియా ఎందుకంటే ఒకే టైం రిలీజ్ చేస్తారు. అప్పుడైతే ఫిలిం రిలీజ్ అయితే డబ్బింగ్ అయ్యేది, రీమేక్ అయ్యేది, అలా చేసేవాళ్ళు. అదే మీ చిత్రాల్లో మీకు ఇష్టమైన చిత్రం? అదండి, అన్ని చిత్రము ఇష్టమయ్యే చేస్తాము, అది కంపేర్ చేసేకి అవ్వదు, కష్టం అది. మీలో ఒక సీరియస్ ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో మీ క్యారెక్టర్ చూస్తే ఒక రంగం భయంకరంగా ఎదుటివారికి భయం వేస్తుంది. అది త్రివిక్రమ్ గారికి క్రెడిట్ వెళ్ళాలి. మీరు తొలి సినిమాలో తెలుగులో వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పటికీ ఎలా ఉన్నారు? మీరు ఏమాత్రం మార్పు లేదు మీలో. థ్యాంక్ యూ అండి. ఆ రహస్యం ఏమైనా కొంచెం చెప్తారా? అది ఏంటో తెలియదు యాక్చువల్లీ. ఏం చేస్తారు మీ దినచర్య? కాదు, మీకు ఆర్టిస్ట్ అందరూ అలాగే కనిపిస్తారు. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటే మీరు అలాగే ఉన్నారు వీళ్ళు అనిపిస్తుంది. మనకి చేంజెస్ చాలా అవుతుంది అది. బట్ కొంచెం ఆర్టిస్ట్గా ఉండే టైంలో కొంచెం ఆ మెయింటెనెన్స్, ఆ యోగా అదన్నీ వర్కౌట్ చేసేదాన్ని, డయట్ చేసేదాన్ని, అదన్నీ కొంచెం మనము డిసిప్లిన్గా ఉండాలి యాక్చువల్గా. రామ్ గోపాల్ గారితో సినిమా అనుకున్నారు కదా? అవునవునవును. అది ఎందుకు ఆగింది? అది లేదు, బికాస్ ఆఫ్ దిస్. ఈ ఫిలము మనం మొదలు పెట్టాము, కొంచెం మనకి ఎక్కువ వరకు ఒక 2 years స్ట్రెచ్ అయింది బికాస్ ఆఫ్ టెక్నికల్ అది ఇది. అందుకని అది కొంచెం ఇంకా అది ఉంది, చూడాలి. ఆయనతో సినిమా అంటే ఏదో ఒక సంచలనం ఉంటుంది. అయ్యో ఏమన్నా సంచలనం మళ్ళీ టెక్నికల్ పైన అతను ఆ టెక్నికల్లీ ఎక్స్పెరిమెంట్ చేసినట్లు అది వేరే ఎవరూ చేయలేదనుకుంటాను నేను. ఉంటే ఒక మొబైల్లో ఒక ఏమండి నాకు ఒక చిన్న ఒక టీజర్ లాగా చేశారు. ఇక్కడ పెట్టారు కెమెరా, ఇక్కడ పెట్టి ఇలా తీసుకొని పోయారు. అది ఏం చెప్పేది ఆయన గురించి? ఆయన ఫిలిమే ఆయన గురించి చెప్తుంది యాక్చువల్లీ. తర్వాత ఆయన మాట్లాడే మాటలు యూజువలీ మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంత ఎలా మాట్లాడతారో అని అనిపిస్తుంది. ఎంతో ఓపెన్గా బోల్డ్గా ఏం ట్రూత్ చెప్తారంటే బిట్టర్ ట్రూత్ చెప్తారు. నేను ఉపేంద్ర చేశాను, బట్ రియల్ లైఫ్ వర్మ గారు. ఆయన ఒక ట్వీట్ వేసినా ఏదైనా సంచలనంగా. 16 సంవత్సరాల తర్వాత మీరు తమిళనాడులో సినిమా చేస్తారు. అవునవును, కూలీ అనే సినిమా. అవునవును, 16 years గ్యాప్ వచ్చింది. అవునవునవును, తమిళనాడులో. అవును, ఒక సౌత్ ఇండియా సూపర్ స్టార్, అలాగే వరల్డ్ సూపర్ స్టార్ అండి, యువ సామ్రాట్ అవును, నాగార్జున గారితో అలా అగ్ర హీరో అందరితో కలిసి పనిచేస్తున్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? అయ్యో, ఇది ఒక బ్లెస్సింగ్ అనే అనుకుంటాను నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనతో ఒక మీటింగ్ ఛాన్స్ దొరికితేనే అక్కడ ఇక్కడ మీటింగ్ ఛాన్స్ 1 hour 2 hours స్పెండ్ చేశాను. నేను చాలాసారి స్పెండ్ చేశాను. ఆ టైంలో అన్నీ అంత ఫీల్ అయ్యాను. నేను మాట్లాడేది నేను అడుగుతూనే ఉంటాను, ఏమో ఆయన్ని డిస్టర్బ్ అవుతానా అని, బట్ ఏమో అడుగుతూ ఉంటాను. బట్ ఎంత ఇది దొరికింది, ఒక 5 days నాకు దొరికారు ఆయన పక్క కూర్చొని మాట్లాడేది. అంత మాట్లాడాము. తర్వాత చెప్తారు, నేనేమో ఎక్కువ మాట్లాడానా సార్, నేను ఎక్కువ అడిగానా నాకు అనిపిస్తుంది. ఏమేమో అడుగుతూ ఉంటాను, మీకు డిస్టర్బ్ అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటాను. బట్ అది ఒక బ్లెస్సింగే అంతే. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఆయన ఒక నాకు రిషబ్ శెట్టి చెప్తాను నా గురించి, ద్రోణాచార్య, నేను ఏకలవ్య అని. నేను చెప్తాను రియల్గా, నేను ఏకలవ్య, మన రజనీ సార్ గారు ద్రోణాచార్య లాగా. నాకు అంత ఫాలో అవుతాను నేను ఆయన్ని. అంటే ఆయన చెప్పే విచారము, ఆయన చెప్పే ఒక్కొక్క డైలాగ్సు, ఆయన ఉండే లైఫ్ స్టైలు, అది నాకు అమేజింగ్ అనిపిస్తుంది. అది కొంచెం ఒక 10% అడాప్ట్ చేసుకుంటేనే మనం ఇలా అయిపోతాము. బాబా సినిమాలో డైలాగ్ ఉంటుంది, జరిగేది జరగబాదు బాబా కదా. అలా చాలా నేర్చుకోవచ్చండి.
భవిష్యత్తులో ఇలాగ అగ్ర హీరోలు అందరితో కలిసి నటిస్తారా? అవకాశం వస్తే అగ్ర హీరోలు అందరితో కలిసి నటిస్తారా? అది చూస్తాం. ఇట్ డిపెండింగ్ అపాన్ యాక్చువల్లీ ఎలాంటి ఇది క్యారెక్టర్ వస్తుంది, అదన్నీ ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. తెలుగులో గతంలో మీరు కన్యాదానం ఇలా చేశారు శ్రీకాంత్ గారితో వెళ్తూ. ఇంక ఇప్పుడు కూడా అలా అవకాశం వస్తే తెలుగులో చేస్తారా? లేదు, వస్తూ ఉంటుంది. అదే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. నేను ఫ్రీగా ఉండాలి, ఏదో ఒక ఇలాంటి ఫిలంలో ఉంటే నేను బిజీ అయిపోతాను, లేదంటే వేరే యాక్టింగ్ ఫిలం ఉంటే క్లాష్ అవుతుంది, అందుకని కొంచెం అవాయిడ్ చేస్తాను. బట్ యూజువలీ ఐఎమ్ ఓపెన్ టు ఆల్ ఆఫర్స్. నేను వింటూనే ఉంటాను స్టోరీస్. మినిమం 1 monthలో ఒక 2 స్టోరీస్ అలా వింటాను. ఒక కన్నడ రియల్ హీరో నోటి నుంచి, మీ నోటి నుంచి, ప్రస్తుతం ఉన్న మన తెలుగు స్టార్ హీరోలు వాళ్ళ గురించి చిన్న చిన్న అభిప్రాయాలు కనుక్కోవాలని నాకు. అంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ వాళ్ళ గురించి మీ అభిప్రాయం. అయ్యో, నేనేమండి చెప్పి, మీరు senior hero? లేదు, వాళ్ళ సీనియర్ హీరోసా? చాలా. మీరు సీనియర్ హీరో, నేను సీనియర్ హీరో. నేను ఇప్పుడు ఉండేవాడి గురించి ఇప్పుడున్న స్టార్ హీరోస్, యంగ్ హీరో గురించి లేదండి, చాలా మంది ఉన్నారు. మీ నోటి నుంచి కనుక్కో, అసలు ఎలా వాళ్ళ గురించి మీ ఒపీనియన్ తెలుసుకోవాలన్నా. కాదు, నేను ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయిలో ఉండాలంటే దే డిజర్వ్ దట్ ఇది అని అంతే. బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, వాళ్ళ గురించి అభిప్రాయం అనుకోవచ్చు. లేదు, డెఫినెట్గా చాలా మంది ఉన్నారు కదా. ఈ ఇంటర్వ్యూ మొత్తం వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనకు వచ్చింది ఇక్కడ యూఐ గురించి మాట్లాడేదానికి. డెఫినెట్గా అదే మాట్లాడతాం. అందరు హీరోల అభిమానులు మీకు అభిమానులు ఉన్నారు, అది కరెక్ట్. లేదు, అది కాదు, అది నా లోపల ఉంది అది. రేపు ఈ సినిమాతో పాటు ఇంకా మిగతా సినిమాలు కూడా వస్తున్నాయి. 20వ తారీఖు కాంపిటీషన్ కొంచెం బాగా ఇదిగా ఉంది. మన సినిమా 12 సినిమా, మంచి క్రేజ్ ఉంది ఈ సినిమాకి. మంచి ఇంతకుముందు ఒక ఎత్తు, నిన్న మీరు వెళ్ళి బనీనీలు గెలిచారు. ఒక పెద్ద ఇష్యూ జరిగింది ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల సంచలనం అయింది ఆ న్యూస్. ఆ టైంలో మీరు అనుకునే విధంగా మీరు అక్కడికి వెళ్ళి బనీని గెలిచారు. ఒక రకంగా ఈ సినిమాకి మంచి. లేదండి, అలా కాదు. మనం అన్నీ అలా అనుకోకూడదు. లేదు, నేను ఒక ఫ్రాంక్గా చెప్తాను. ఒక అవకాశం వచ్చి నేను ఇక్కడ వచ్చాను, ఈ టైంలో ఇది జరుగుతూ ఉంది, ఒక 2 hours ఫ్రీ ఉంది, ఎవరో చెప్పారు ఫ్రీగా ఉన్నారు, మీట్ చేస్తారు. అయ్యో, డెఫినెట్గా నేను వాళ్ళు ఓకే అంటే, వాళ్ళు ఫ్రీగా ఉంటే మీట్ చేస్తానని చెప్పాను. అంతేకాని దానికి వేరే ఇది. సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్లో పరిచయం మీద వెళ్ళారా ఏమన్నా వ్యక్తిగా? ఎప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి పరిచయమే. మధ్యలో ఫ్యామిలీ నాకు 25-30 years నుంచి పరిచయము. చిరంజీవి గారితో ఒక ఫిలిం చేయాల్సి ఉంది. మన అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు, అరవింద్ గారు ఆ టైంలో మనం అందరూ కలిసి డిస్కషన్ చేసేవాడిని. బికాస్ ఆఫ్ మై ఇది నేను ఐ కుడ్ నాట్ డూ దట్ ఫిలిం. బికాజ్ నాకు ఆ ఇది లేదు, అదృష్టం లేదు, చేయలేదు. తర్వాత నేను మళ్ళీ వాపస్ వెళ్ళి కన్నడ ఫిలిం చేశాను. అప్పటి నుంచి నాకు ఆ ఫ్యామిలీతో ఒక బాండింగ్ ఉంది. అంటే తెలుగు ప్రేక్షకులకి నన్ను ఎలా అనిపించిందంటే, మాలాటి ప్రేక్షకులకి కన్నడ హీరో ఆగమేఘాల మీద వచ్చి బన్నీ దగ్గరికి వచ్చారు. చాలా సంతోషం అయితే రియలీ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. పాజిటివ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే కాంతారా సినిమా మ్యూజిక్ సంగీత దర్శకులు సినిమాకి సంగీతం అజనీష్ గారు. అవును, చాలా ఒక రకమైన యా ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ వచ్చింది ఆ సంగీతం. అవును. అదే విధంగా ఈ సినిమాలో కూడా ఉండబోతుందా? లేదు, అలా కాదు. ఎప్పుడూ మనం కంపేర్ చేయకూడదు. ఈజ్ యునీక్ ఇన్ ఈజ్ ఓన్. ఇది ఏ ఫిలిం ఏం కావాలో అలా చేస్తారు. ఆయనంతా అదే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది గొప్పతనం వాళ్ళది. ఈ ఫిలింకి ఇలా కావాలి అని ఒక ఇది చేసి, ఒక హంగేరీలో వెళ్ళి ఒక వెస్ట్రన్ మ్యూజిక్ అని అడాప్ట్ చేసుకొని టోటల్గా బ్యాక్గ్రౌండ్ అన్నీ చేశారు యాక్చువల్లీ అజనీష్ లోక్నాథ్ గారు. ప్రతి సినిమాలో మీరు ఒక ఆసక్తికరమైన డైలాగులు పెడుతూ ఉంటారు. అవి బూతుల ద్వారా అవ్వచ్చు, మామూలుగా అవ్వచ్చు. గాడ్ ఈజ్ గ్రేట్ అని. ఇంతకుముందు సినిమాలో కొన్ని బూతులు వచ్చాడా కొడక, ఇలాంటి బూతులు అది ఇప్పటికీ యూత్ పలుకుతూ ఉంటారు. ఓకే, మీ పేరు చెప్తే అయ్యే వస్తాయి ముందు వాళ్ళకి. ఓకే, గాడ్ ఈజ్ గ్రేట్. దీనిలో కూడా అలాంటి కొన్ని డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా డైలాగ్స్ ఉంటుంది. డెఫినెట్గా ఆల్రెడీ ఒకటి బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి. నీది పెద్దది నాది చిన్నది అన్నది ఏదో అది బాగా సాంగ్, అది బాగా వెళ్ళిపోయింది సాంగ్ బయటికి. అలాగే సినిమాలో కొన్ని అలా డైలాగ్స్ ఏమైనా ఉంటాయా? ఉంటుందండి డెఫినెట్గా. అంటే అది ఎందుకని పెడతారు అలాగే? అంటే అది సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది, పెడతాను అంతే. మీకు బాగా ఇష్టం అనుకుంటా. కాదండి, సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది, పెడతామంతే. యాక్చువల్గా మీరు సినిమాలో చూస్తే ఒక రకంగా అనిపిస్తారు మిమ్మల్ని చూస్తే, కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా గెలిస్తే మీ మీద అభిప్రాయం చాలా మారిపోద్ది. ఓకే, చాలా సాఫ్ట్గా. ఉపేంద్ర సినిమాలు చూస్తే భయం వేసేస్తుంది.
వాడు ఖాళీగా కూర్చుంటే ఖాళీ కూర్చున్నట్టు ఖాళీ చేస్తారండి మీరు. ఓకే ఓకే Alright. థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గర అవ్వాలని, థ్యాంక్ యూ ఇక నుంచి ఇంత గ్యాప్ తీసుకోకుండా రెగ్యులర్గా సినిమాలు అందించాలని డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ Thank you, sir. Thank you very much.